అండి వెంకటేశ్వర స్వామికి అయితే నేను పూజ చేసేసుకున్నాను అనమాట. ఇలాగ పూజ చేసుకున్నాను సింపుల్గా. ఈరోజైతే స్వామివారికి పాలు నైవేద్యం పెట్టాను. అలాగే జాంకాయలు ఊరి నుంచి తీసుకొచ్చారనమాట, మా చెట్టువే. అవైతే పెట్టుకున్నాను, నైవేద్యం పెట్టుకున్నాను. సింపుల్గా ఇవాళ అయితే ఫాస్టింగ్ అయితే ఉంటున్నాను. ఇంకోండి ములంకాడలు పంపించింది మా పిన్ని వాళ్ళ చెట్టుకి. ములంకాడలు బాగా ఎక్కువ కాసినట్టు ఉన్నాయి. చూడండి ఎన్ని ములంకాడలు పంపించిందో, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడైతే కూర వండేస్తాను వీటితోని. చాలా టేస్టీగా ఉంటుంది. లేతగా ఉంది కాయ అయితే, చూడండి ఎంత లేతగా ఉన్నాయో. ఎన్ని ములంకాడలు పంపించిందో. బయటికి తీస్తాను. అలాగే జాంకాయలు అయితే దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను. కొన్ని ములంకాయలు రేపు వండుతాను అనమాట. ఏమన్నా నాన్ వెజ్ చేస్తే అందులో వేసి వండుతాను, బాగుంటుంది. చూడండి ఎంత లేతగా ఉన్నావు. ఈ ములంకాయలు అన్నీ లేతగా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే కూర